కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. మైనర్ బాలికకు బర్రె కొండబాబు న్యాయం, తల్లిదండ్రుల ఆస్తి వారసత్వం ఆమెకు దక్కాలని చర్యలు. సింహాచల్ నగరంలో ఇల్లు ఇంటి పట్టా స్వాధీనపరిచిన కొండబాబు. తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ తాతయ్య సంరక్షణలో ఉంటున్న మైనర్ బాలికకు తల్లిదండ్రులకు చెందిన ఇల్లు ఆస్తి పత్రాలను దక్కేలా చేయడంలో రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు సఫలమయ్యారు. కొండబాబు నిర్ణయం స్థానికులకు బంధువులకు ఆమోదయోగ్యమైంది. వివరాల్లోకి వెళ్తే సింహాచల్ నగర్లో శివాలయం సమీపంలో ఉన్న ఆ ఇంటిలో కొంతకాలంగా వేరేవారు ఉంటున్నారు. తమ మనవరాలకి న్యాయం చేయాలని బాలిక తాతయ్య అమ్మమ్మ పిన్ని కొండబాబును కోరడంతో సోమవారం అక్కడికి వెళ్ళి కొండబాబు ఆ ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించి బీసీ వర్గానికి చెందిన బాలికకు విత్తనాల గీత శైలు శెట్టిబల్జీకు ఇంటి స్థలం ఒరిజినల్ డాక్యుమెంటరీ ఇంటి తాళాలు చెవులను అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ 2004లో తాను స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో వికలాంగుడైన విత్తనాల నాగేశ్వరరావు ఇంటి పట్టాలను అతనికి భార్య విత్తనాల అనంతలక్ష్మి పేరున ఇచ్చామని గుర్తు చేశారు. అక్కడ ఇల్లు కూడా కట్టించి ఇచ్చామని 2012లో గీత శైలు పుట్టిందని చెప్పారు. తర్వాత కాలంలో తల్లిదండ్రులు ఇరువురు మృతి చెందడంతో గీతా శైలు అమ్మమ్మ చిట్టూరి మహాలక్ష్మి తాతయ్య చిట్టూరి పుల్లయ్య సంరక్షణలో నర్సిపూడిలో ఉండి చదువుకుంటుందని, ప్రస్తుతం ఆమె వయసు 12 సంవత్సరాలు 7వ తరగతి చదువుతుందని కొండబాబు తెలిపారు. అయితే ఆ ఇంట్లో ఆమె నాన్న తరపున బంధువులు ఉంటున్నారని వివరించారు. తల్లిదండ్రుల ఆస్తి న్యాయంగా వారసత్వంగా బాలికకు చెందవలసి ఉన్నందున ఆ ఇంట్లో వేరే వారిని ఖాళీ చేయించి గీతా శైలికి ఇంటిని స్వాధీనపరిచామని కొండబాబు చెప్పారు. ఇకపై ఎవరైనా ఇలాంటి జోలికి వస్తే ఉపయోగించేది లేదన్నారు. బాలికకు న్యాయం చేసిన కొండబాబును స్థానికులు బత్తిన ఏడుకొండలు నక్కా కృష్ణకుమారి తదితరులంతా అభినందనలించారు. గీతా శైలు తాతయ్య అమ్మమ్మ పిన్ని కొండబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక వికలాంగుడిగా ఉన్నటువంటి విత్తనాల నాగేశ్వరరావుకి 2004లో ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. ఈ పిల్ల లేదు, ఈ పిల్ల అప్పుడు పుట్టలేదు. 2004లో 2 కాళ్ళు లేక వికలాంగుడిగా ఉన్నాడు అతనికి. అలాగే ఇక్కడ చాలామందికి ఈ లైన్ అంతా 2 లైన్లు అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్రమంలో వీళ్ళ అమ్మగారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది, వీళ్ళ అమ్మగారి పేరు మీద నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అన్ని సర్వస్వం కూడా వీళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నాయి. కానీ వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది. అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యను వీళ్ళ సమక్షంలో ఇంకా ఎవరూ లేరు కాబట్టి పెరుగుతూ ఉంది. ఇప్పుడు 7th చదువుతుంది. మొన్న పశువతి అయింది, పెద్ద అయింది. ఈ ఇంటికి సంబంధించి వాళ్ళ నానమ్మ ఉండేది కాబట్టి వాళ్ళ నానమ్మ హ్యాండ్ ఓవర్లో చూసుకుంటూ ఉండేది. ఆ తర్వాత కూడా తాళం వేసేసి అందులో అవి పెట్టి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అంటే వాళ్ళ చిన్న హ్యాండ్ ఓవర్లో నడుస్తూ ఉంది. కానీ ఒకటేంటంటే నేను సంవత్సరం క్రితం వాళ్ళ చిన్నాన్ని పిలిచి చెప్పాను, బాబు ఆ అమ్మాయికే దక్కాలా, ఆ అమ్మాయికి తప్ప ఎవరికో ఉండటానికి వీల్లేదని చెప్తే నేను లాయర్ దగ్గర కాగితాలు రాయించానండి, అదండి ఇదండి అని చెప్పాడు. లాయర్తో కాగితాలు రాయించలేదు ఇప్పటి వరకును. కానీ ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఈవేళ నేను వచ్చి ఆ అమ్మాయికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మరి ఆ అమ్మాయికి తప్ప వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు తరపోళ్ళు కానీ వీళ్ళ నానమ్మ వాళ్ళు తరపోళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరో కూడా ఈ ఇంటి జోలికి వెళ్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది. దానికి నేను పూర్తిగా ఈ ఆడబిడ్డ పక్షాన, ఎందుకంటే చంటిబిడ్డ అప్పుడు పుట్టలేదు, ఇల్లు ఇచ్చేటప్పుడు పుట్టలేదు అమ్మాయి. ఇలాంటి ఆ తల్లిదండ్రులు లేని పిల్ల ఆస్తి ఎవరైనా పడుచుకుంటే మాత్రం నేను బతికుంటుండగా చాలా సీరియస్గా ఉంటుంది. ఈ అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండాలి. ఈ అద్దులు కానీ వగేరాలు ఏమైనా ఉంటే ఈ అమ్మాయే తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఉండటానికి లేదు. ఈ అమ్మాయి ఎవరికి ఇస్తానంటే వాళ్ళకే, ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళ జైలుకి వెళ్ళటానికి వీల్లేదు, వేరే వాళ్ళకి ఉండటానికి వీల్లేదు. అది నేను చెప్పేది. మరి ఆ విధంగానే ఉంటుంది. ఒకవేళ నాది అని కానీ ముందుకు వచ్చి ఈ అమ్మాయిని కానీ వెళ్ళగొట్టేటటువంటి కార్యక్రమం కానీ చేస్తే మాత్రం తాట తీస్తాను ఎవడైనా. నేను అంత ఈజీగా పెట్టేది కాదు. అంచేత ఈ అమ్మాయికి ఇలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ స్థలం ఈ ఇల్లు సమస్త ఈ అమ్మాయిది.
మరి వీళ్ళ అమ్మమ్మకి వీళ్ళ తాతయ్యకి ఏమైనా ఉంటే ఈ అమ్మాయికి పెట్టవచ్చు, కానీ వీళ్ళు కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీలు లేదు. అందుకే నేను మీడియా సమక్షంలో నేను అందరికీ తెలియజేసి వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరికి ఉండటానికి వీల్లేదు, ఆ అమ్మాయి ఒక్కదానికి మాత్రం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. రేపు పెళ్ళి అయినా సరే ఆ అమ్మాయికి తన భర్తకి తనకు తప్ప వేరే వాళ్ళకి ఉండటానికి వీల్లేదు. ఎవరైనా వస్తే మాత్రం నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా నేను రిపోర్ట్ చేస్తాను. వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళ వెనకాలన్న ఆస్తులు ఏంటన్నది కెలుగుతాను నేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మాకు ఈ మీడియా సాక్ష్యం అంతా. రేపంటూ ఆ మీడియా అన్నీ కూడా ఎలకేస్తాను, సీడీలు చేయించి మరిస్తాను. రేపంటూ నేనున్నా లేకపోయినా నీదమ్మా ఆస్తి, నువ్వు ఎవరికి ఇవ్వడానికి లేదు. నువ్వు ఎవరికి ఇచ్చుకుంటే అద్దెకి వాళ్ళతో కాగితాలు రాయించుకొని ఇయ్యి, లేదంటే నువ్వే ఉండు. అర్థమైందా?